హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. అయితే ప్రజెంట్ నేను మీకు స్విగ్గీలో డెలివరీ బాయ్గా ఎలా జాయిన్ అవ్వాలో పూర్తిగా స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలో దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ స్క్రీన్ రికార్డింగ్లో కూడా ఇక్కడ చూపిస్తాను. ఓకే, మీరు స్విగ్గీలో జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు నేను కొన్ని చెప్తాను, వాటిని ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే మీరు స్విగ్గీలో జాయిన్ అవ్వాలంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. డాక్యుమెంట్స్లో ఈ 3 సరిపోతాయి. ఓకేనా? డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. ఓకే, ఉన్నా నో ప్రాబ్లం, లేకపోయినా నో ప్రాబ్లం. మళ్ళీ అన్న నాకు లెర్నింగ్ ఉంది, లెర్నింగ్తో జాయిన్ అవ్వచ్చు అని అంటారు. అసలు లైసెన్సే అవసరం లేదు. ఓకేనా? ఈ 3 డాక్యుమెంట్స్ ఉంటే మీరు స్విగ్గీలో జాయిన్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ ఉండాలి. ఆండ్రాయిడ్ మొబైల్ ఏంటిదంటే మళ్ళీ కొంతమంది అడుగుతారు, అన్న నా దగ్గర ఐఫోన్ ఉంది, యాప్ స్టోర్లో మనకు యాప్ కనిపిస్తలేదు అని అడుగుతారు. సో ఈ డెలివరీ జాబ్కి సంబంధించిన యాప్స్ అనేటివి మనకు యాప్ స్టోర్, అదే ఐఫోన్లో అయితే పనిచేయవు. యాప్ స్టోర్లో కూడా యాప్స్ ఉండవు. ఓకేనా? ప్లే స్టోర్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఐఫోన్ మాత్రం ఉంటే మీరు వర్క్ అయితే చేయలేరు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బైక్ ఉండాలి. ఓకే, బైక్ మళ్ళీ చాలామంది అన్నగారు బైక్ లేదు, స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ బైక్ ఇస్తారట అని నాకు ఫోన్ చేస్తారు. సో అట్లనైతే ఫోన్ చేయకండి. ఎందుకంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఆండ్రాయిడ్ మొబైల్, బైకు, ఇవి 5 కంపల్సరీ ఉండాలి. ఓకే, ఇవి మీ దగ్గర ఉంటే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మనకు జాయినింగ్ ఫీజు ఒకటి మెయింటైన్ చేసుకోండి. జాయినింగ్ ఫీజు అంటే మనం స్విగ్గీలో జాయిన్ అయ్యేటప్పుడు డబ్బులు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఆ డబ్బులు ఎంత పే చేయాలనేది మనకు హైదరాబాద్లో ఏరియాని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంతే ఉంటుందని మనం చెప్పలేము, అది డైలీ చేంజ్ అవుతూ ఉంటుంది. మినిమం 2 రూపీస్ నుంచి 350 రూపాయల వరకు అయితే హైదరాబాద్లో జాయినింగ్ ఫీజు అయితే ఉంటుంది. మీరు 350 రూపాయల వరకు అమౌంట్ రెడీ చేసుకొని ఆండ్రాయిడ్ మొబైలు, బైకు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇవి ఉంటే మీరు ఈ వీడియో చూడండి. స్టెప్ బై స్టెప్ ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్లో నేను మీకు క్లారిటీగా ఎలా డీటెయిల్స్ ఫిల్ చేయాలో చూపిస్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, ముఖ్యమైన గమనిక ఒకటి ఏంటిదంటే ఈ వీడియో ఓన్లీ హైదరాబాద్ వాళ్ళు మాత్రమే చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇది హైదరాబాద్ వాళ్ళ కోసం మాత్రమే. మళ్ళీ వేరే సిటీ వాళ్ళు, హైదరాబాద్ కాకుండా వేరే సిటీ వాళ్ళు ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి అన్నది యాక్టివేట్ అవ్వట్లేదన్న ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. సో వేరే సిటీ వాళ్ళకు ఇది వర్తించదు, హైదరాబాద్ వాళ్ళకు మాత్రమే ఈ ప్రాసెసింగ్ అనేది వర్తిస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మనకు స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ముందు. సో కింద డిస్క్రిప్షన్లో స్విగ్గీ పార్ట్నర్ యాప్ది, డెలివరీ పార్ట్నర్ యాప్ది లింక్ అయితే ఇస్తాను. దాని ద్వారా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ యాప్ అని కనిపిస్తుంటుంది, ఇక్కడ చూడండి కనిపిస్తుంది. నేను ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన డౌన్లోడ్ అయితే అవుతుంది. సో ఇది ఓన్లీ యాప్స్ మన ఐఫోన్లో మాత్రమే వర్క్ చేస్తుంది. ఐఫోన్లో వర్క్ చేయదు, ఆండ్రాయిడ్ మొబైల్లో మాత్రమే వర్క్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. యాప్ డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాల్ కూడా అవుతుంది. యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మంచిగా స్క్రీన్ రికార్డింగ్లో క్లారిటీగా చూడండి. ఏంటిదంటే ఇప్పుడు ఇక్కడ నేను ఎటువంటి పర్మిషన్స్ అయితే ఇస్తున్నానో అవే పర్మిషన్స్ అలో ఉంటుంది కదా, ఇక్కడ పర్మిషన్స్ వస్తూ ఉంటాయి కదా, చూడండి. వాటిని పర్ఫెక్ట్ ఫాలో అవ్వండి. వీటిని పర్ఫెక్ట్ ఫాలో అయితేనే మీకు స్విగ్గీ యాప్ అనేది మీ ఫోన్లో ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నేను ఒక ప్రెస్ చేసి మీరు ఒక దగ్గర ప్రెస్ చేస్తే మాత్రం ఓపెన్ అయితే అవ్వకపోవచ్చు. సో నేను ఇక్కడ ఎట్లయితే ఫాలో అవుతున్నానో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఫాలో అవ్వండి. సో ఈ అలో అన్ని పర్మిషన్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత మీరు స్విగ్గీలో ఏ నెంబర్తో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. దానికి రీఛార్జ్ ఉండాలి, మళ్ళీ రీఛార్జ్ లేకపోతే ఓటీపీ రాదు. రీఛార్జ్ ఉన్న నంబర్ని మాత్రమే ఎంటర్ చేయండి. ఓకే, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన ఇప్పుడు నేను ప్రజెంట్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో 048903. ఓకే, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు యాప్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనకు 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వర్క్ సెట్టింగ్స్. ఇందులో పెట్రోల్ వెహికలా, ఎలక్ట్రిక్ వెహికలా అని అడుగుతుంది. సో పెట్రోల్ వెహికల్ క్లిక్ చేసి నెక్స్ట్ వస్తాయండి. మీకు హైదరాబాద్లో ఏ జోన్ అయితే కావాలనో ఈ జోన్స్ అన్ని ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. కరెక్ట్గా చూసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, జోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు కదా. జోన్ సెలెక్ట్ చేసుకునే ముందు ఏంటంటే మీరు కరెక్ట్గా మీరు ఏ ఏరియాలో ఉన్నారో
ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ మాదాపూర్ జూబ్లీ హిల్స్ ఉంది కదా, సో మాదాపూర్ని ఫస్ట్ మీరు పెట్టుకొని రేపు ఆ మాదాపూర్ మీకు నచ్చలేదని జోన్ చేంజ్ చేసుకుందామంటే మీకు చేంజ్ ఆప్షన్ అయితే రాదు. పెట్టుకునేటప్పుడు బరాబర్ పెట్టుకోండి. ఈ జోన్ మళ్ళీ మీరు ఇప్పుడు ఇది పెట్టుకొని రేపు చేంజ్ చేయాలంటే రాదు. కాబట్టి నెక్స్ట్ 30 days వరకు మీకు లొకేషన్ అయితే చేంజ్ చేసుకోరాదు. సో పెట్టుకునేటప్పుడే కరెక్ట్ ఏరియా పెట్టుకుంటే మీరు ఆ ఏరియాలో వర్క్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో కరెక్ట్ ఏరియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్స్టామార్ట్ ఫుడ్ అని వస్తుంది అన్నమాట. ఇన్స్టామార్ట్ అంటే ఏంటిదంటే స్టోర్ ఆర్డర్స్ అన్నమాట. సూపర్ మార్కెట్ లెక్క స్విగ్గీ స్టోరు ఇన్స్టామార్ట్ ఉంటుంది. సో అక్కడికి పోయి మనం ఆర్డర్లు తీసుకొని డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఈ రెస్టారెంట్ ఆర్డర్లు ఫుడ్ బిర్యానీ అవైతే పడాయి అన్నమాట. సో ఇందులో ఫుడ్ గ్రాసరీ అండ్ పార్సల్స్ ఉంది కదా, ఈ ఫుడ్ గ్రాసరీ కనుక మీరు క్లిక్ చేసేది ఉంటే మీకు బిర్యానీలు రెస్టారెంట్ ఆర్డర్లు అన్ని ఆర్డర్స్ వస్తాయి. ఇన్స్టామార్ట్ అన్ని కలిపి వస్తాయి. కానీ ఇన్స్టామార్ట్ పెట్టుకుంటే ఓన్లీ ఇన్స్టామార్ట్ స్టోర్ ఆర్డర్లే వస్తాయి. పెట్టుకునేటప్పుడు కరెక్ట్ పెట్టుకోండి. ఏది చేంజ్ చేసుకోవాలనుకున్నా 30 days వరకు మీకు చేంజ్ ఆప్షన్ రాదు. పెట్టుకునేటప్పుడు పర్ఫెక్ట్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది పెట్టుకున్న తర్వాత మనకు ఫుల్ టైమ్ ఆల్ డేస్, ఫుల్ టైమ్ వీకెండ్ ఓన్లీ అని వస్తుంది. సో మీరు ఫుల్ టైమ్ ఆల్ డేస్ అని పెట్టుకోండి. చాలామంది అడుగుతారు అన్న ఇలా పార్ట్ టైం లేదని మెసేజ్ చేస్తారు. ఈ ఫుల్ టైమ్ ఆల్ డేస్ అని ఉంది చూడండి, అందులోనే పార్ట్ టైం ఉంటుంది, ఫుల్ టైం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అన్న ఇలా ఫుల్ టైమే ఉంది పార్ట్ టైం లేదు కానీ అనకండి. ఫుల్ టైంలోనే పార్ట్ టైం షిఫ్ట్ ఉంటుంది, ఫుల్ టైం షిఫ్ట్ ఉంటుంది. ఓకే, ఇది మార్క్ చేసి పెట్టుకోండి. ఆ రెండిట్లో ఫస్ట్ ఫుల్ టైం ఆల్ డేస్ 6 days వీక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ముందుకు కంటిన్యూ కొట్టండి. ఓకే, కంటిన్యూ కొట్టిన తర్వాత మనకు వర్క్ సెట్టింగ్స్ అయితే ఫస్ట్ స్టెప్ 1 ఉంది కదా, స్టెప్ 1లో మనం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసినాం. ఇప్పుడు స్టెప్ 2లో అయితే డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇక్కడ రాస్తుంది చూడండి, అప్లోడ్ ఆధార్, పాన్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్. ఈ 3 డాక్యుమెంట్స్ మీకు చెప్పిన కదా, ఇవి రెడీ చేసుకోండి. ఇవి రెడీ చేసుకొని అక్కడ ఉన్న విధంగా మనం ఫిల్ అయితే చేయాలన్నమాట. సో ఫాలో అవ్వండి. స్టెప్ 2 మీద స్టార్ట్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్ అయితే అడుగుతుంది అన్నమాట. సో నా ఫ్రెండ్ అయితే డెలివరీ బాయ్గా అయితే జాయిన్ చేపిస్తున్నా, అతని పేరు అయితే నేను ఎంటర్ చేపిస్తున్నా, రాయపల్లి అండ్ ఆకాష్. ఫస్ట్ నేమ్ ఏమో ఇంటి పేరు రాయండి, లాస్ట్ నేమ్ ఏమో అతని పేరు రాయండి, ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ పేరు. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేల్ ఫీమేల్ ఉంది కదా, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. కరెక్ట్ పెట్టి కంటిన్యూ మీద కొట్టండి. కంటిన్యూ కొట్టేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 times ఎంటర్ చేయండి. తర్వాత బ్యాంకు కూడా కరెక్ట్గా మీరు ఏ బ్యాంకు అదే బ్యాంకు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది మర్చిపోకండి. ఇక్కడ ఒక్కసారి ఏదైనా మిస్టేక్ చేస్తే మీకు నెక్స్ట్ చేంజ్ చేసుకోవాలంటే చాలా ప్రాబ్లమ్స్లో మీరు పడాల్సి వస్తుంది. సో ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా, నేను బ్యాంక్ ఆఫ్ బరోడా సెలెక్ట్ చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ పెద్ద ఏబిసిలలో కొట్టండి. కొన్ని ఐఎఫ్ఎస్సి కోడ్లు 0లు ఉంటాయి, కొన్ని ఓలు ఉంటాయి. సో అక్కడ మీ ఐఎఫ్ఎస్సి కోడ్లో ఏది ఉందో అదే ఎంటర్ చేయండి. వేరేది ఎంటర్ చేస్తే మీకు బ్యాంకులో డబ్బులు పడే డ్యూటీ చేసిన తర్వాత. సో కరెక్ట్గా ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టి కంటిన్యూ విత్ డీటెయిల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినామంటే మనకు బ్యాంక్ డీటెయిల్స్ అయిపోతుంది. ఇప్పుడు ఆధార్ కార్డు ఒకటి అప్లోడ్ చేయాలి, పాన్ కార్డు అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు మీద అప్లోడ్ చేసి ఫ్రంట్ మీద క్లిక్ చేసినాం. అప్లోడ్ ఫ్రమ్ గ్యాలరీ కింద ఆప్షన్ ఉంటుంది, అప్లోడ్ గ్యాలరీ మీద క్లిక్ చేస్తే మనకు ఆధార్ కార్డు అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. సో అప్లోడ్ ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసిన ఇక్కడ ఆధార్ కార్డు అయితే మా ఫ్రెండ్ది ఎంటర్ చేస్తాను, చూసుకోండి ఫ్రంట్. ఇప్పుడు బ్యాక్ ఎంటర్ చేస్తున్నా. బ్యాక్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు పాన్ కార్డు మీద అప్లోడ్ ఉంది కదా ఫ్రంట్ సైడ్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. ఓకే, అన్నీ మంచిగా క్రాప్ చేసి పెట్టుకోండి, అన్నీ కట్ చేసి పెట్టుకుంటే మంచి క్లారిటీ ఉంటుంది. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ కెమెరా అని వచ్చింది కదా, సెల్ఫీ దిగాలన్నమాట. సో ఇప్పుడైతే సెల్ఫీ అయితే దిగుదాం. నేను నార్మల్గా మీకు చూపిస్తున్నా సెల్ఫీ ఎలా దిగాలి చూసుకోండి. ఇక్కడ సర్కిల్ చుట్టూ గ్రీన్ కలర్లో రౌండ్ మార్క్ రావాలి. గ్రీన్ కలర్ రౌండ్ మార్క్ వచ్చినాక మీరు క్యాప్చర్ కింద క్యాప్చర్ ఉంది కదా, ఆ క్యాప్చర్ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ అయితే ఎవరికైతే నేను జాయిన్ చేయించాను అనుకుంటున్నానో అతన్ని ప్రొఫైల్ అయితే తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత లోడ్ అవుతుంది, ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ప్రొఫైల్ తీసుకున్నాడు. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్ డీటెయిల్స్ కూడా అయిపోయింది. ఓకే, ఇక లాస్ట్ స్టెప్ మాత్రమే ఉంది, స్టెప్ 3. ఇక్కడ స్టార్ట్ నౌ మీద క్లిక్ చేసి ప్రీ బిక్ యువర్ టీ షర్ట్ ఉంది కదా, టీ షర్ట్ సైజ్ ఇక్కడ ఎంటర్ చేయండి. టీ షర్ట్ సైజ్ ఏమైతే ఏమో ఏదైతే అది ఎంటర్ చేసిన తర్వాత హౌస్ నంబర్, బిల్డింగ్ లొకాలిటీ ఇవన్నీ కరెక్ట్ ఎంటర్ చేయండి. ల్యాండ్ మార్క్, పిన్ కోడ్ కరెక్ట్గా మీకు తెలియకపోతే గూగుల్లో టైప్ చేసి గూగుల్లో సెర్చ్ చేసి ఇక్కడ టైప్ చేయండి పిన్ కోడ్ని. ఓకే,
పైననేమో అడ్రస్ మీ ఇంటి నెంబర్ రాయండి, ఇక్కడనేమో బిల్డింగ్ లొకాలిటీ నేమ్ ఉంది అక్కడ ఏరియా పేరు మీ లొకేషన్ పేరు రాయండి. ల్యాండ్ మార్క్ అంటే మీ చుట్టుప్రక్కల ఏవైతే ఉంటాయో వాటి పేర్లు, స్కూల్స్ కానీ టెంపుల్స్ కానీ ఏమైనా ల్యాండ్ మార్క్స్ ఉంటే అక్కడ అది రాసేయండి. పిన్ కోడ్ కూడా మీ లొకేషన్కి సంబంధించిందైనా లేకపోతే హైదరాబాద్ అయినా పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేసిన, సిటీ పెట్టినా, తెలంగాణ పెట్టినా కంటిన్యూ మీద క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టేసినాక 2 రూపీస్ అయితే పే చేయమని అంటుంది. సో నేను చెప్పిన కదా 2 రూపాయల నుంచి 350 రూపాయలు అయితే జాయినింగ్ ఫీజు ఉంటుంది. అయితే ఈ డబ్బులు పే చేసే ముందు మీరు ఒకసారి బ్యాక్ వచ్చి అన్ని కరెక్ట్గా నేను ఫిల్ చేశానో లేదో మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చి నేను మీకు చూపిస్తా అన్ని కరెక్ట్గా ఫిల్ చేసానో లేదో. ఒకసారి బ్యాక్ రండి. ఈ 2 రూపీస్ ఇట్లా ఇది వరకు ఫిల్ చేసినాం, ఇది లాస్ట్ స్టెప్, ఇంకేం లేదు. ఇక అన్నీ ఒకసారి బ్యాక్ వచ్చి స్టార్టింగ్ నుంచి కరెక్ట్ ఫిల్ చేసినాలో చూసుకోండి. ఇప్పుడు నేను స్టెప్ 1లోకి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత పెట్రోల్ వెహికల్ కరెక్ట్గా ఉన్నది. నెక్స్ట్ నేను ఇక్కడ ఏ ఏరియా పెట్టుకుందాం అనుకున్నా, కొండాపూర్ గచ్చిబౌలి అది పెట్టుకున్నా, కంటిన్యూ వచ్చిన. ఫుడ్ గ్రాసరీ అది కూడా బరాబర్ పెట్టేసిన. దీని తర్వాత ఫుల్ టైమ్ మీద క్లిక్ చేసిన, కంటిన్యూ కొట్టేసిన. స్టెప్ 2లోకి వెళ్తున్నా. ఇప్పుడు ఫస్ట్ నేమ్ కరెక్ట్గా ఉంది, లాస్ట్ నేమ్ కరెక్ట్గా ఉంది, మెయిల్ కరెక్ట్గా ఉన్నది, కంటిన్యూ మీద కొట్టేసిన. దీని తర్వాత అకౌంట్ నెంబర్ కరెక్ట్గా 2 సార్లు ఎంటర్ చేయండి, బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్, వెరిఫై బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆధార్ కార్డు వెరిఫై అయిపోయింది, పాన్ కార్డు వెరిఫై అయిపోయింది. క్లిక్ ఓకే, కంటిన్యూ వచ్చేసిన. సెల్ఫీ కూడా దిగిన. సెల్ఫీ దిగినాక 3rd స్టెప్ స్టార్ట్ నౌ మీద వచ్చిన, ప్రీబ్యూక్ టీషర్ట్ మీద వచ్చిన, టీషర్ట్ సైజ్ ఎమ్ పెట్టి కంటిన్యూ కొట్టేసిన తర్వాత 2 రూపీస్. ఈ 2 రూపీస్ పే చేస్తే మనకు అకౌంట్ అయితే యాక్టివేషన్ అయితే అయిపోతుంది అన్నమాట. సో 2 రూపీస్ పే చేసినాం. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం దేని ద్వారానైనా మీరు డబ్బులు అయితే అక్కడ ఎంత పేమెంట్ 2 రూపాయల నుంచి 350 రూపాయలు అయితే హైదరాబాద్లో కంపల్సరీ జాయినింగ్ ఫీజు ఉంటుంది. అక్కడ ఎంత చూపిస్తే మీరు అంత పే చేయాల్సిందే. మళ్ళీ ఒక ఏరియాకి తక్కువ ఉంది, ఒక ఏరియాకి ఎక్కువ ఉందంటే ఇక దానికి ఎవరైతే ఏం చేయలేరు. ఆ ఏరియాలో ఉన్నంత మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. సక్సెస్ఫుల్ అయిపోయాక ఇక్కడ డెలివరీ కిట్ కంప్లీటెడ్ అని పడ్డదా, ఖతం. ఇక మీరు చేయాల్సింది ఏమీ లేదు, మీరు వెయిట్ చేయాలి అంతే. రెడీ ఫర్ ద రైడ్ అని వచ్చింది. మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఫిల్ చేసినాం. డ్రైవింగ్ లైసెన్స్ అని పడ్డది కదా, మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఇక్కడ అప్లోడ్ చేయండి. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయింది అనుకోండి వదిలేసేయండి. మళ్ళీ అన్న నేను డ్రైవింగ్ లైసెన్స్ లేదు అని నువ్వు చెప్పినావు, మళ్ళీ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతుందని అంటారు. సో డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ స్విగ్గీ ట్రైనింగ్ ఉంది కదా, స్విగ్గీ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తాను సింపుల్గా. ఇక్కడ చూసుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ అయితే వదిలేసేయమని చెప్పేసిన, ఉంటేనే అప్లోడ్ చేయండి. మళ్ళీ లెర్నింగ్లో అప్లోడ్ చేయకండి, మళ్ళీ ఫెయిల్ అయిపోతే. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. నెక్స్ట్ స్విగ్గీ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్లో 3 వీడియోలు సీరియల్గా ఉంటాయి. స్టార్ట్ నౌ మీద వచ్చేసి ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఇక్కడ అన్ని రైట్ మార్క్స్ పడ్డాయి కదా, అట్నే ఇది కూడా రైట్ మార్క్ పడాలి. బ్యాంకు డీటెయిల్స్ పెండింగ్ ఉంది కదా, అయిపోతుంది ఒక 10 మినిట్స్లో, అది కూడా రైట్ మార్క్ పడుతుంది. పడ్డ తర్వాత అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇట్లా మీకు వచ్చిన తర్వాత ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ మన ఈ డిస్క్రిప్షన్లో ఒక స్విగ్గీ గ్రూప్ అయితే మీకు లింక్ ఇస్తానన్నమాట. స్విగ్గీ న్యూ జాయినింగ్ అని ఉంటుంది. సో అందులో మీ పేరు, మీ మొబైల్ నంబర్, మీ ఏరియాలో మీరు హైదరాబాద్లో ఏ ఏరియాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, సో ఈ 3 నాకు ఆ స్విగ్గీ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరైతే నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేసినాక నేను మీ అకౌంట్ అయితే యాక్టివేట్ చేపిస్తాను. మ్యాక్సిమం ఇట్లా చేసిన తర్వాత అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది ఒక 5 to 10 మినిట్స్లో. ఒకవేళ 5 to 10 మినిట్స్లో మీకు కాకపోతే మాత్రం మీ పేరు, మీ మొబైల్ నెంబరు, మీరు హైదరాబాద్లో ఏ ఏరియాలో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, అండ్ డబ్బులు పే చేసిన తర్వాతనే నాకు ఈ స్క్రీన్ షాట్ తీసి అక్కడ నాకు ఈ కింద డిస్క్రిప్షన్లో స్విగ్గీ న్యూ జాయినింగ్ గ్రూప్ ఉంటుంది, అందులో నాకు పంపించండి. పంపించిన తర్వాత నేను మీ పేరు, మొబైల్ నెంబర్ని స్విగ్గీ టీంకి అయితే సెండ్ చేస్తాను. స్విగ్గీ టీంకి సెండ్ చేసినాక వాళ్ళు మీకు కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత వాళ్ళతో మీరు మాట్లాడిన తర్వాత వాళ్ళైతే మీ అకౌంట్ యాక్టివేట్ అయితే చేస్తారన్నమాట. సో మీరు టెన్షన్ అయితే పడకండి, ఎందుకంటే అప్పుడప్పుడు కొంతమందికి ఇట్లా బ్యాంక్ హాలిడేస్ కానీ లేకపోతే నార్మల్గా పండగ హాలిడేస్ ఇట్లా ఉంటాయి కదా హాలిడేస్, ఆ టైంలో అయితే లేట్ అవ్వచ్చు, 1 day 2 days కూడా పట్టొచ్చు. కానీ నార్మల్గా వర్కింగ్ డేస్లో అయితే మాత్రం అయిపోతుంది, 24 hours అయిపోతుంది. ఓకేనా, ఇదైతే అందరూ గుర్తుపెట్టుకోండి. నాకు పేరు, మొబైల్ నెంబర్ పెట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరు పెడితే నా రిఫర్ ద్వారా జాయిన్ అయినట్టు. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్విగ్గీలో ఎలా జాయిన్ అవ్వాలో మీకు స్టెప్ బై స్టెప్ నేను క్లారిటీగా చూపించాను. ఓకే, ఇంకా స్విగ్గీ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే రైట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.